ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ఏ రకమైన పాలన కొనసాగుతుంది అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఈరోజు కొత్త పలుకులు చెత్త పలుకులు అని ఎల్లో మీడియా ఒక అచ్చూసిన ఆంబోతులాగా అడ్డమైన రాతలు రాసి ఊరి మీద కుదులుతున్నారు. కానీ ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఆళ్ళలో ఉన్నాడు మధ్యలోన మధ్యలో దొరవంట. ఎందుకయ్యా నువ్వు ఆడలేకపోతున్నావు అని అంటే మధ్యలో దొరువు సరిగ్గా లేదు, అందుకే నేను ఆడలేకపోతున్నాను అన్నాడంట. పాత సామెత ఒకటి ఉంది. ఆ రకంగా వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు, వీళ్ళు సరైన పాలన చేయలేరు. కానీ మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, మీరేందుకు సరిగ్గా పాలన చేయలేకపోతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు సంక్షేమ పాలన మీరు సరిగ్గా మీ పాలన సరిగ్గా చేయలేక మీరు సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు? ఈరోజు కొత్త పలుకులు చెత్త పలుకులని అడ్డమైన రాతలు రాసి ఎల్లో మీడియాలోన విపరీతమైన చెత్తగా జగన్ గారి మీద, భారతి గారి మీద, లేకపోతే జగన్ గారి కుటుంబం మీద పనికిమాలిన మాటలు మాట్లాడడమే తప్పితే కానీ ఏ రకమైన ఉపయోగము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే లేదు. ఈ రోజుకి 18 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏ సంక్షేమ పథకాలు మీరు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేశారు? ఏ రకంగా మీరు మంచి పరిపాలన అందిస్తున్నామని సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు చెప్పుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నారు? నిన్న కాక మొన్న కాకినాడలో కూడా పండగ పోయిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్, మేము సూపర్ 6 అమలు చేశామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఈరోజు యువతకి ముఖ్యంగా ఏం చేశారు? ఈరోజు నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. కానీ ఏ ఒక్క నిరుద్యోగికి 3,000 ఇచ్చారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సిగ్గు లేకుండా 11 లక్షల నుంచి 14 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అని అన్నారు. ఏ రకంగా ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏ సెక్టార్లో ఇచ్చారు? ఒకసారి మీరు ఆ 11 లక్షల నుంచి 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. అది ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ సంస్థలో ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన 5 ఏళ్ల పాలనలోన ఎక్కడెక్కడ ఏ సెక్టార్లోనే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చామో మేము రిలీజ్ చేస్తాం. మీరు 11 లక్షల నుంచి 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, అది మీరు ఒకసారి ఏ సెక్టార్లో ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి. ఈరోజు డ్వాక్రా మహిళలకి ఏ రకమైన మోసం జరుగుతుంది అన్నది మనం చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు ఎలక్షన్ల ముందు ప్రతి నియోజకవర్గంలోన రాష్ట్ర వ్యాప్తంగా ఊదరగొట్టుకొని తిరిగారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు సున్నా వడ్డీ అన్నది మేము చేస్తాము, మీకు లబ్ధి పొందిస్తామని. ఈరోజు డ్వాక్రా మహిళలకి జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుంది? ఈరోజు సున్నా వడ్డీకి 1 రూపాయి కూడా వాళ్ళకి జమై లేకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళ పురోగతిని, వాళ్ళ పొదుపు సంఘాలని ఈరోజు ఏ రకంగా నాశనం చేస్తున్నారు అన్నది ఈరోజు బ్యాంకులే స్పష్టంగా మీకు చెప్తున్నాయి. ఈరోజు డ్వాక్రా మహిళలకి ఏ రకంగా గతంలోన ఇదో నిరుద్యోగ భృతి 14 నుంచి 19లోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అప్పుడు ఎలా మోసం చేశారో మనమందరం చూసాం. అలాగే అప్పుడు కూడా ఏ డ్వాక్రా మహిళలకి ఏ రకంగా సున్నా వడ్డీ వేస్తాము, మేము వీళ్ళ రుణాలని మేము తీర్చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలకి ఏ రకంగా 14 నుంచి 19 లోపు ఏ రకంగా వాళ్ళకి డ్వాక్రా వేశారో మనం చూసాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసపోవడం అలవాటు అయిపోయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం అలవాటు అయిందో మనకు అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఏ పథకాలు చెప్పి ఆయన మోసం చేశారో మళ్ళీ అదే పథకాలు ఇప్పుడు చెప్పారు. అదే రకంగా మోసపోయి ఈరోజు ఏదైతే ప్రజలు ఓట్లు వేశారో వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి చెప్పినట్టు అయింది. ఈరోజు పిల్లలకి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఏ ఒక్క పిల్లకి పీజీ కానీ, డిగ్రీ కానీ, మెడికల్ స్టూడెంట్లకు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు కానీ ఏ ఒక్క పిల్లకు 1 రూపాయి కూడా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది పడలేదు. అలాగే అమ్మఒడి ఇస్తామని చెప్పి 83 లక్షల మంది పిల్లలు ఉంటే ఈరోజు 66 లక్షల మంది పిల్లలకు మాత్రమే అమ్మఒడి వేస్తున్నారు. అందులోన రూపాయి కూడా కోత పెట్టని వీళ్ళు 13,000 ఇచ్చి 2,000 రూపాయలు కోత పెడుతున్నారు. 1 సంవత్సరం అమ్మఒడి ఎగ్గొట్టారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఈరోజు ఒక్క మహిళకి ₹1 పెన్షన్ ఇచ్చింది లేదు. కొత్త పెన్షన్లు ఏర్పాటు చేసింది లేదు. 4,000 పెన్షన్ ఇస్తాము అని చెప్పిన వీళ్ళు 6 లక్షల పైబడి ఈరోజు పెన్షన్లకు కోత విధించారు. ఇంతమందికి కోత విధించి 4,000 మేము పెన్షన్ పెంచాము అని చెప్పి వీళ్ళు భుజాలు చడుచుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని ఏ రకంగా మాట్లాడతారు? ఇన్ని రకాల వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకొని జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద మాత్రమే మీరు నిత్యం బురద జల్లడము. ఆ TV5 కానీ, ABN కానీ, ఈనాడు కానీ, ఈనాడు పత్రిక ఏనాడో దాని వైఫల్యాన్ని మూట కట్టుకోవడం అన్నది జరిగింది. ఎందుకంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారే చెప్పారు, ఇది ఎల్లో పత్రిక, ఇది చంద్రబాబు నాయుడు దత్తపుత్రిక అని. కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోన ప్రజలు కానీ, నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవ్వరూ సహించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే దగ్గినా కేసే, తుమ్మినా కేసే, ఏం చేసినా కేసే, గట్టిగా మాట్లాడితే కేసు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ, లేకపోతే నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కేసే. ఈ రకంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో లేరు. మన లోకేష్ గారు అంటున్నారు 3 పేజీలు అయినాయి, ఇంకా 93 పేజీలు ఉన్నాయని. మడిచి ఎక్కడైనా పెట్టుకోండి, ఎవ్వరు భయపడే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్రంలోన. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరు భయపడరు. మీరేం మాట్లాడినా, మీరేం చేసినా చెల్లిపోతుంది అని అనుకుంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎంత వైఫల్యం చెందారో చూస్తున్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఇది ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఇలాంటి చెత్త బెదిరించాలనుకుంటే మాత్రం కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఎల్లో మీడియా కానీ అబద్ధపు ప్రచారాలు ప్రచరిస్తే మాత్రం ఊడుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు మహిళా విభాగం, ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం కానీ, స్టూడెంట్ విభాగం కానీ, అలాగే యువజన విభాగం 3 విభాగాలు కలిసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఎల్లో మీడియా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.